కొల్లూరు మండలం శివరామపురం కొరపాటివారి గ్రామాలలో దర్శి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బైక్ ర్యాలీలతో భారీ గజమాలతో గ్రామస్తులు స్వాగతం పలికారు. బూచపల్లి శ్రీమణి నందిని జెడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బహుజన వర్గాల అభివృద్ధి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని, గతంలో ఏ ప్రభుత్వం చేయని పథకాలను బడుగు బలహీన వర్గాలకు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న బాటలో నడుస్తూ దర్శి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నానని, త్వరలో జగనన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మండుటైన లెక్క చేయకుండా మా మీద ప్రేమతో, జగన్ మీద ప్రేమతో నాతో పాటు అడుగులో అడుగు వేసిన ప్రతి అక్కా చెల్లెలందరికీ, బూచేపల్లి అభిమానులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో పేదల పక్షాన పోరాటం చేసే ఏకైక ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాలందరి కోసం, బహుజనులందరి కోసం, బీసీలందరి కోసం పోరాటం చేసే ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ప్రతి పథకం కూడా ప్రతి పేదవాడి ఇంటికి అందించిన ముఖ్యమంత్రి, బీసీలందరి కోసం బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి, నా పేదవాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఒకసారి మాట ఇస్తే మాట ప్రకారం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా నా పేద ప్రజల కోసం నేను హామీ ఇచ్చాను. అన్ని పథకాలు పేదవాళ్ళకి అందడం కోసం కృషి చేసిన నాయకుడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి బీసీ సోదరులందరూ ఏకమయ్యి ఈ రాష్ట్రంలో మన కోసం, మన పేద ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కలిసిమెలిసి, బీసీ సోదరులందరూ కలిసిమెలిసి మే 13 ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటాకు నాకు మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటాం.